ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భారత రైతు బిడ్డ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పద్మవిభూషణ్ ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి కార్యక్రమం విజయవాడలోని మదర్ తెరిసా విగ్రహం సర్కిల్ వద్ద రోటరీ క్లబ్ వారి సహకారంతో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకాణి ఆశయ సాధనా సమితి అధ్యక్షులు మరియు దక్షిణ భారత ఖేలో ఇండియా సభ్యులు డాక్టర్ కాకాణి తరుణ్ పాల్గొన్నారు. అనంతరం ఆచార్య ఎన్జీ రంగా అభిమానులు రక్తదానం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మరియు స్వాతంత్ర సమరయోధులు కాకాణి వెంకటరత్నం మరియు ఆచార్య ఎన్జీ రంగాకు ఉన్న అనుబంధాన్ని కాకాణి తరుణ్ మీడియా సమావేశంలో గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డి సాంబశివ చౌదరి, ఆటోనగర్ నందు ప్రముఖ పేరుగాంచిన ఇండియన్ పెట్రోల్ బంక్ అధినేత మలినేని నారాయణ ప్రసాద్, ఎన్జీ రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ మరియు సెక్రటరీ గద్దె చంద్రశేఖర్, రైతు నాయకులు, నందిగామ వాస్తవ్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు గుణదల మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎన్ పవన్ కుమార్, ఉపాధ్యక్షులు గారపాటి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆచార్య ఎన్జీ రంగాకు ఘన నివాళులర్పించారు. ఈరోజు ఆచార్య ఎన్జీ రంగా గారి 125వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఇక్కడ పెన్నంనేని పాలిక్లినిక్ రోడ్లో సిద్ధార్థ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఈ ఆసుపత్రి ప్రాంగణంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఆచార్య ఎన్జీ రంగా ట్రస్ట్ తరఫున చైర్మన్ అయినటువంటి శ్రీ గోగినేని ధనశేఖర్ గారు ఏర్పాటు చేయటం, మరి దానికి ముఖ్య అతిథులుగా బోధన్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ తొట్టెంపూడి శోభనాథ్ చౌదరి గారు, సాంబశివరావు చౌదరి గారు, మరి అలాగే మన ఆటోనగర్లో ఉన్నటువంటి ప్రముఖ పెట్రోల్ బంక్ అయినటువంటి నారాయణ ప్రసాద్ గారు, దాని అధినేత శ్రీ నారాయణ ప్రసాద్ గారు చేయటం, అలాగే ఆనాటి స్వాతంత్ర సమరయోధం, మరి దాని తర్వాత జరిగినటువంటి జయాంధ్ర ఉద్యమం అయితే కానివ్వండి, మరి వివిధ రైతు ఉద్యమాలు అయితే కానివ్వండి, దాంట్లో పాల్పంచుకున్నటువంటి వివిధ పెద్దలందరూ కూడా ఈరోజు విచ్చేసి మనకి ఈరోజు ప్రముఖంగా ఎన్జీ రంగా గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే దేశ ప్రగతి కోసం, దేశ అభ్యున్నతి కోసం ఆయన పాటుపడ్డారో ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఆయనతో పాటు స్వాతంత్ర సమరయోధులుగా మెలిగినటువంటి మన విజయవాడ వాస్తవ్యులు శ్రీ కాకాని వెంకటరత్నం గారు అయితే, ఈ జిల్లా ప్రముఖులుగా ఉన్నటువంటి గుంటూరు జిల్లా ప్రముఖులుగా ఉన్నటువంటి ఎన్జీ రంగారావు గారు అయితే కానీ కోస్తాంధ్ర అభివృద్ధికి, అలాగే రైతు నాయకులకి, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా వారు చేసినటువంటి విశేష కృషిని ఈరోజు యువత అందరూ కూడా గుర్తుపెట్టుకుని తిరిగి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశయాలు అయితేనేమి, ఇవాళ ఎన్జీ రంగా గారి ఆశయాలు అయితేనేమి, అలాగే కాకాని వెంకటరత్నం గారి ఆశయాలు అయితేనేమి, వీటన్నిటిని కూడా యువత ముందుకు తీసుకెళ్లాలంటే మంచి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి యువతని ఆశీర్వదించడం, అలాగే ఈ రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించడం, దీనికి నా అభినందనలు, ప్రత్యేక అభినందనలు ధనశేఖర్ గారికి మా కాకాని ఆశయ సాధన సమితి తరఫున కూడా మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. పార్లమెంట్లోనూ ప్రపంచంలోనూ అన్ని చోట్ల బహిరంగంగా మాట్లాడిన వ్యక్తి, ఉప ప్రధాని ఇస్తానన్న కాదని తిరస్కరించిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజున మీరు ఇంత గుర్తుపెట్టుకుని చేస్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆయనతో ఉన్న చిన్ననాటి విషయాల్లో మా ఊరు వచ్చారు ఆయన. మా ఊరు ఎలమరి దగ్గర చిన్నపాటిపూడి. నా చిన్ననాటి వయసు 4-5 ఏళ్ళు ఉంటాయి. పెళ్ళికి ఆ రోజు మా ఊళ్ళో ఒక భూస్వామి ఇంట్లో పెళ్ళికి ఆయన పిలిస్తే వచ్చారు. వస్తే నన్ను చూడటానికి ముచ్చటగా ఉన్నానని ఒళ్ళో కూర్చుని ముద్దు బొగ్గ కొరికారండి. అవి కూడా నాకు గుర్తండి. అలాంటి వ్యక్తి నాకు ఈ రోజులు మీరు అందరూ చేస్తుంటే నాకు ఇంకా ఎంతో ఆనందంగా ఉంది. మనం మర్చిపోలేని మహానుభావుడు ఆయన్ని గుర్తుపెట్టుకుని మీరు అందరూ చేసినందుకు ధన్యవాదాలు, అభినందనలు, అభివందనాలు. చిన్నప్పుడు ఇక్కడ ఉన్నాను, తర్వాత తెలంగాణ ఏరియా బోధన వెళ్ళాము. నేను బేసికల్గా ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీర్ని, గోల్డ్ మెడలిస్ట్ని, షుగర్ ఫ్యాక్టరీలో చీఫ్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా రంగా గారి అభిమాని, ఆచార్య రంగా గారి. మన
ఎన్టీఆర్ అభిమాని. అలాగనే ఈ ఉన్నటువంటి మన యానిమల్ హస్బెండరీ మంత్రిగా చేసిన కాకాని వెంకటరత్న గారు అభిమాని. వెంకటరత్నం గారు వచ్చినప్పుడు నేను స్టూడెంట్గా 10th క్లాస్లో ఉండి నేను నమస్కారం పెట్టాను. ఇట్రా ఎందుకన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ టెంట్లు ఎందుకు వేశారు, భోజనాలకి, ఊళ్ళో వాళ్ళకి భోజనం ఏంటిరా బాబు, ఊళ్ళో వాళ్ళు టెంట్లు తీసేయండి, ఎవరింట్లో వాళ్ళు తినరండి. మరి మీకు సార్ అన్నాడు. నాకు గన్మ్యాన్ లేడు, నాకు ఒక డ్రైవర్ ఉన్నాడు, నేనున్నా, 2 భోజనాలు చాలు. మరి ఎవరు పెట్టాలంటే ఈ ఊళ్ళో ఎవరు పాడి పరిశ్రమ ఎక్కువ పండితే ఆయన దగ్గరే తింటా, లేడు అంటే వ్యవసాయం ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళ ఇంట్లో తింటా. నేను వచ్చినప్పుడు మీరు పెట్టద్దు, కలెక్టర్ ప్రోగ్రాములు వద్దు, భోజనాలు వద్దు, దండలు వద్దు, కనీసం మంచినీళ్ళు కాకుండా వాళ్ళకి దండలు వేయొద్దు అని చెప్పాడు. అట్లా నేను చూడలేదు ఎప్పుడు. నా జీవితాశయం కాకాని వెంకటరత్నం గారి ప్రోగ్రాంలో పాల్గొనటం, ఎన్జీ రంగా గారి ప్రోగ్రాంలో పాల్గొనాలని ఆశయం. అనుకోకుండా చంద్రశేఖర్ గారు, ఈయన గ్రేట్ మ్యాన్, పిలిచాడు. ఇవాళ నా జీవితాశయం నెరవేర్చింది. వాళ్ళ ప్రోగ్రాంలో మేము పన్నాం. అయితే ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన. ఒకసారి నేను అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెసిడెంట్ తెలంగాణలో, ఇందిరాగాంధీ గారికి బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి. బ్రహ్మానంద రెడ్డి గారు ఇందిరాగాంధీకి కంప్లైంట్ ఇచ్చాడు, ఈ కాకాని వెంకటరత్నం గారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు మేడం, మీరు రండి అని వచ్చాడు. రాజ్భవన్కి గెస్ట్ హౌస్కి పిలిచాడు. నేను ఇంజనీరింగ్ కాలేజ్ సార్ మేము కూడా వింటామంటే మీరు అటు దూరంగా ఉండండి, పిల్లలు మీరు అల్లరి చేయబోకండి, వినండి అన్నారు. మేడం వచ్చింది, ఎవరు, ఇందిరాగాంధీ గారు. బ్రహ్మానంద రెడ్డి గారు ఏంటి మీ కంప్లైంట్ అని. ఆమెకి తెలుగు రాదు, వీళ్ళకి హిందీ రాదు, ట్రాన్స్లేషన్ మధ్యలో మీ పోటోళ్ళు. అయితే మీరు అన్ని ఉద్యోగాలు పాలు పిండుకునే వాళ్ళకి, వ్యవసాయం చేసే వాళ్ళకి ఇస్తారని నిజమేనా అని అడిగింది. అవునండి మీరు మేడం నిజమేను అని అన్నాడు. అదే ఎందుకు ఇస్తున్నారు అని ఇందిరాగాంధీ హిందీలో అంది. నేను చెప్పమంటారా, వీడు బ్రహ్మానంద రెడ్డి నా ఫ్రెండ్, వీడు ముఖ్యమంత్రి, నేను యానిమల్ మంత్రి, వీడు పోలీసు ఉద్యోగాలన్నీ కూడా రెడీలకి ఇస్తున్నాడు. మరి ఆడు ఉద్దేశం నాకు చెప్పడు. నేను వ్యవసాయము పశువులు చేసేవాడు నేను ఇస్తున్నా, వాడు మానుకుంటా నేను మానుకుంటా, వాడు ఇస్తే నేను ఇస్తా. అరే బోధపడ కిరికిరి నొక్క జలో ఖానా ఖాయింగానే వెళ్ళిపోయారు. మాకు కూడా అందరికి నొక్క జలో జాయింగ్ అంటే మాకు కూడా ఆ రోజు అన్నం దొరికింది, తిన్నాము కాలేజీలో. ద గ్రేట్ మ్యాన్, నైతిక విలువలు ఉన్న ఈయన ఆచార్య రంగ గారు వరల్డ్ క్లాస్ ఇంటెలిజెంట్. ఇది వరల్డ్ క్లాస్ ఇంటెలిజెంట్.